నమస్తే అండి. సో డైలీ ఎంసీక్యూస్ ఇది ఆల్రెడీ మనం సెకండ్ సండే టెస్ట్లో ఇచ్చిన ప్రాబ్లం అండి ఇది. సో చూద్దాం దీని సొల్యూషన్. ఫర్ ద వేవ్ ఫంక్షన్ I is equal to a e power minus ax square minus I e t by h cut h the probability current density J is such that a J bar is 0, b J bar not equal to 0 and delta J is 0. Delta J is not equal to 0 but delta J plus dou rho by dou t is equal to 0. J bar is non-zero but constant. ఓకే, మనం దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, సై ఇచ్చారు. సో సై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్. Psi is equal to a e power minus ax square minus I e t by h. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు జే ఈజ్ ఈక్వల్ టు మన క్లాస్లో డిస్కస్ చేసామండి. దీనికి h by m ఇమాజినరీ పార్ట్ ఆఫ్ psi స్టార్ డెల్ psi. ఓకే, సై స్టార్ డెల్ సై. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు, సై స్టార్ డెల్ సై ఫైండ్ అవుట్ చేద్దాం. సై ఉంది, సై స్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. సై స్టార్ ఏమవుతుందండి, ఇది ఏ ఈ పవర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ ఈటీ బై హెచ్ అవుతుంది. ఓకే, సో డెల్ సై ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ సై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, డో బై డో ఎక్స్ కదా. సో టూ ఏఎక్స్ మనకి కామన్ వస్తుంది చూడండి. సో సై ఏ ఈ పవర్ ఎక్స్ అవుతుంది, ఏ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ ఈటీ బై హెచ్ ఇంటూ మైనస్ 2ax అవుతుందండి. ఓకే, సో సై స్టార్ డెల్ సై ఫైండ్ అవుట్ చేద్దాం. సై స్టార్ డెల్ సై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఏ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐఈటీ బై హెచ్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఐఈటీ బై హెచ్ ఇంటూ 2ax అవుతుందండి. సో ప్లస్ ఐఈటీ మైనస్ ఐఈటీ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి మనకి, ఏ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2ax స్క్వేర్ ప్లస్ ఐఈటీ మైనస్ ఐఈటీ మొత్తం ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎం ఉంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎం కదండి. సో ఆ రెండు క్యాన్సిల్ అవుతుంటే అప్పుడు మనకి ఎంత వస్తుందండి, మైనస్ 2ax అవుతుంది కదండి. సో సై స్టార్ డెల్ సై ఎంత వచ్చిందండి, ఏ స్క్వేర్ ఈ పవర్ 2ax స్క్వేర్ 2ax వచ్చింది. సో దట్ ఇంప్లైస్ ఇందులో మనకి ఇమాజినరీ పార్ట్ ఏమైనా ఉందా, నో. సో దెర్ ఈజ్ నో ఇమాజినరీ పార్ట్ ఇన్ సై స్టార్ డెల్ సై. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, జే బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఏ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ అండి, కన్సిడర్ an inextensible string of linear density mu mass per unit length if the string is subjected to a tension T and the velocity of the string wave is given by v is equal to square root T by mu. The phase and group velocity are. So it is a non-dispersive medium అండి. అంటే non-dispersive means different lambdas different wavelengths travels with same velocity. ఓకే, నాన్ డిస్పర్సివ్ ఆల్రెడీ మనం ఇది క్లాస్లో డిస్కస్ చేసామండి, డిస్పర్సివ్ అండ్ నాన్ డిస్పర్సివ్ మీడియం. సో డిఫరెంట్ వేవ్లెంత్స్ ట్రావెల్స్ విత్ సేమ్ వెలాసిటీ అయితే అది నాన్ డిస్పర్సివ్ మీడియం. డిఫరెంట్ వేవ్లెంత్స్ ట్రావెల్స్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ అయితే అది ఒక డిస్పర్సివ్ మీడియం. ఓకే, సో ఇట్ ఈస్ ఏ నాన్ డిస్పర్సివ్ మీడియం, అంతే కదండి. సో v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ టీ బై మ్యూ. ద ఫేజ్ అండ్ గ్రూప్ వెలాసిటీ ఎట్లా ఉంటుందండి, డిఫరెంట్ వెలాసిటీస్ అంటే వెలాసిటీ ఈజ్
velocity is independent of lambda. So velocity is independent of lambda అండి, independent of lambda, that is equal to d mu by d lambda is equal to 0. d mu by d lambda is equal to 0. అప్పుడు ఏమవుతుందండి మనకి, సో లాంబ్డా అనేది డిపెండ్ అవ్వట్లేదు. సో అప్పుడు వీజీ అన్న వీపీ అన్న ఒకటే, అంటే గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వెలాసిటీ. సో ద సొల్యూషన్ ఈజ్ విపిహెచ్ ఈజ్ ఈక్వల్ టు వీజీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ మన క్లాస్లో ఇంకా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేసిన తర్వాత అక్కడ చెప్తాను. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఫర్ ఎ మెటీరియల్ particle of rest mass m0 and charge q accelerated from rest through a potential difference v volts relativistically is given by h by square root of 1 plus qv by 2m0 c square. ఇవి ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్స్ గురించి. సో దట్ ఈజ్, సో డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ 2k ఈ నాట్. Okay, so lambda is equal to hc by square root of k square plus 2k e naught అండి. సో మనకి k is equal to ఎంత ఇచ్చాడండి, k is equal to qv. ఓకే, k is equal to qv అండి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, hc by square root of qv whole square plus 2 into qv e naught. So that implies hc by square root of, okay, 2m naught ఈ నాట్ని ఎట్లా రాసుకోవచ్చండి, మనం m naught c square కింద రాసుకోవచ్చు కదండి. సో qv whole square plus 2 qv m naught c square. ఓకే, సో దాని నుంచి మనం ఎట్లా రాసుకోవచ్చు, hc by square root of 2m naught qvని కామన్ తీసామనుకోండి, 2m naught qvని కామన్ తీసుకుంటే, ఓకే, సో ఎంత అవుతుందండి మనకి 1 ప్లస్ qv by 2m naught c square qvని కామన్ తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 1 ప్లస్ qv బై, ఓకే, 2m naught అవుతుంది, అంతే కదండి, 2m naught c square అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక qv బయటకు వస్తుంది, దీనంతా మనం కామన్ తీసేసాం, ఇక్కడ c square ఉంది. ఇప్పుడు c square బయటకు వస్తే cc క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందండి, అప్పుడు h బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2m naught qv into 1 plus qv by 2m naught c square. So D is the answer. So consider కామన్ డేటా అండి. 5th, 6th, 7th క్వశ్చన్స్కి ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో ఒకటి ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ పీ స్క్వేర్, ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ, ఈ మూడింటికి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఎక్స్ స్క్వేర్, తర్వాత పీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి టోటల్గా ఆన్సర్స్ చెప్తానండి. సో ఫస్ట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి, ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ కన్ఫైన్డ్ టు మూవ్ ఇన్ 1D బాక్స్ ఆఫ్ లెంగ్త్ L. సో 1D బాక్స్ కాబట్టి దాని వేవ్ ఫంక్షన్ ఎంత అవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2/L sin n/x/L. వీ ఆల్ నో దట్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ psi x cap psi. సో దాన్ని ఎట్లా రాసుకుంటామండి, ఇంటిగ్రల్ 0 to L psi x cap psi star dx కింద రాసుకోవాలి. సో ఎక్స్ psi ఇంటూ psi స్టార్ కాబట్టి ఇది స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది 2/L sin square n/x/L dx. ఓకే, సో దాన్ని ఎట్లా రాసుకుందామండి, ఈ 2/L అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేసాను, 2/L ఇంటిగ్రల్ 0 to L x sin square n/x/L dx. ఓకే, సో దాన్ని ఎట్లా రాసుకుంటానండి నేను,
ఇక సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ 2x/2 కింద రాసుకుంటున్నాను. సో కాస్ 2x/2 కింద రాసుకుంటున్నానండి. సో అప్పుడు ఏమవుతుందండి, 2/l ఇంటిగ్రల్ 0 to l x 1 మైనస్ కాస్ 2n πx/l/2 dx అవుతుంది. సో దాన్ని నేను దానికి రాసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందండి, 2/l 1/2 బయటకు తీసుకొచ్చాను. 1/2 2 క్యాన్సిల్ అవుతుంది, 1/l మాత్రమే మిగులుతుంది. అండ్ 0 to l x dx మైనస్ ఇంటిగ్రల్ 0 to l x కాస్ 2n πx/l dx అవుతుంది. ఓకే, సో దీని ఇంటిగ్రేషన్ చేసేస్తున్నాను ఫస్ట్. సో అప్పుడు ఏమవుతుందండి, ఇంటిగ్రల్ 0 to l x dx ఏమవుతుంది, x²/2 అవుతుంది. లిమిట్స్ 0 to l కాబట్టి 0 అయితే 0 అవుతుంది, అప్పర్ లిమిట్ l కాబట్టి. సో 1/l ఇంటూ l²/2 దట్ ఈజ్ l/2 అవుతుంది. సో ఈ ఇంటిగ్రేషన్ చూడండి ఒక్కసారి. సో ఇలాంటి ఇంటిగ్రేషన్స్ మనకు అస్తమానం వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to l కాస్ 2n πx/l. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ dx. ఓకే, సో అక్కడికి డెరివేషన్తో మనకి కాన్స్టెంట్ వచ్చేస్తే ఓకే. అలా రాకుండా మనకి x³ అట్లా వస్తుంటే సో దాన్ని ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఫంక్షన్కి డెరివేషన్ చేసుకుంటామండి. ఫస్ట్ ఫంక్షన్ది అంటే ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్ కదా, ఫస్ట్ ఫంక్షన్ వేసుకుంటాం. ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్, తర్వాత డెరివేషన్ ఎక్స్కి 1 అవుతుందండి, నెక్స్ట్ 0 అవుతుంది. సెకండ్ ఫంక్షన్ది ఇంటిగ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఇంటిగ్రేషన్ అంటే కాస్ 2n πx/l సెకండ్ ఫంక్షన్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో దీనికి ఇంటిగ్రల్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2n πx/l అవుతుందండి మైనస్ సైన్ 2n πx/l బై 2n π/l. ఓకే, సో మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఏమవుతుందండి, కాస్ 2n πx/l బై 2n π/l హోల్ స్క్వేర్ అవుతుందండి. హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామండి, ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవాలండి, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ దిస్ వన్. ఓకే, ఇక్కడ ప్లస్ అండి, ఇది ప్లస్ వాల్యూ అవుతుందండి. సో మా ఎక్స్ సైన్ 2n πx/l బై 2n π/l ఇంటూ చేసి ఇది ప్లస్ టర్మ్. నెక్స్ట్ది ఇది మైనస్ టర్మ్ వేసుకోవాలి. మైనస్ టర్మ్ ఆఫ్ కాస్ 2n πx/l బై 2n π. ఓకే, దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేసుకుని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో కాస్ 2n πx/l అవుతుందండి. అప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. 0 కాబట్టి నెక్స్ట్ టర్మ్ లేదు, ఇంకా 0 అవుతుంది. సో దీనికి లిమిట్స్ అప్లై చేసుకుంటే ఎంత అవుతుందండి, ఇది లిమిట్ అప్లై చేసుకుంటే ఫస్ట్ ఎల్ అప్లై చేసుకుంటే ఎల్ఎల్ క్యాన్సిల్ అవుతుంది, కానీ సైన్ 2n π 0 అవుతుంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 కాబట్టి x 0 కాబట్టి టోటల్గా ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటండి, కాస్ 2n πx/l బై కాస్ 2n πx/l బై 2n π/l హోల్ స్క్వేర్. ఓకే, సో దాన్ని కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, కాస్ 2n π మైనస్ కాస్ 0 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ 1 అవుతుంది, 0 అవుతుంది. అంటే టోటల్గా ఈ టర్మ్ మొత్తం మనకి ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో మొత్తం టర్మ్ 0 అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ l ఈజ్ ఈక్వల్ టు l/2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత మనం డెరివేషన్ చేయడం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు l/2. ఓకే, సో నెక్స్ట్ అండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x². సేమ్ ఇందాకట్లాగే. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x² ఇంటిగ్రల్ 0 to l psi star x² psi dx. ఓకే, psi star psi ఈజ్ ఈక్వల్ టు x² 2/l హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ n πx/l హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ n πx/l. ఓకే, సో దాన్ని ఎట్లా రాసుకుంటామండి, 2/l ఇంటూ ఇంటిగ్రల్ 0 to l x² 1 మైనస్ కాస్ 2n πx/l బై 2 కింద రాసుకుంటాం. ఓకే, సో దాన్ని ఎట్లా రాసుకుందామండి, ఈ ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేసి ఈ ఇంటిగ్రేషన్ తర్వాత చేద్దామండి. చూడండి, సో 2/l ఇంటూ 1/l ఇంటిగ్రల్ 0 to l x² dx. ఓకే, సో x² dx కాబట్టి x³ బై
3 అవుతుంది. ఎక్స్ క్యూబ్ బై 3లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే లోయర్ లిమిట్ 0 కాబట్టి అప్పర్ లిమిట్ ఎల్ కాబట్టి ఎల్ క్యూబ్ బై 3 ఇంటూ 1/l. సో అప్పుడు ఏమవుతుందండి L²/3 అయింది. సో ఇక్కడికి ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకేం ఇంటిగ్రేషన్ ఉందండి మనకి ఇంటిగ్రల్ 0 to L x² cos 2n/x/l ఉంది. సో దీన్ని ఇందాకట్లాగే సేమ్ చేస్తానండి. సో దాన్ని ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేసుకుంటా అప్ టు 0 వచ్చేదాకా చేశాను. సో అంటే x² 2x 2 0. సో సెకండ్ ఫంక్షన్ ఏం చేశానండి ఇంటిగ్రేషన్ చేశాను. సో ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ వేసుకున్నాను. ఫస్ట్ cos 2n/x/l. నెక్స్ట్ దీనికి ఇంటిగ్రేషన్ ఏంటండి sin 2n/x/l బై 2n/l. నెక్స్ట్ మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ చేసుకుంటే మైనస్ cos 2n/x/l బై 2n/l హోల్ స్క్వేర్. మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత అవుతుందండి మైనస్ sin 2n/x/l బై 2n/l హోల్ క్యూబ్ అవుతుంది. సో దాన్ని ఎట్లా రాసుకోవాలి మనం సో ఇది ఈ ఫంక్షన్ ఇంటూ ఇది సో ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ది ప్లస్ మైనస్ ప్లస్ సో ప్లస్ మైనస్ ప్లస్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందండి x² sin 2n/x/l బై 2n/l ప్లస్ 2x ఇంటూ కాస్ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 2x ఇంటూ కాస్ 2n/x/l బై 2n/l హోల్ స్క్వేర్. మళ్ళీ సో ఇది మళ్ళీ ఇది ఇంటూ ఇది సో 2 ఇంటూ మైనస్ sin 2n/x/l బై 2n/l హోల్ క్యూబ్ అవుతుంది. సో మనకి సైన్ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయండి, జీరోలు అవుతాయి. ఎందుకంటే 2n కాబట్టి 0 అవుతుంది. సో ఓన్లీ కాస్ ఫంక్షన్ మాత్రమే మిగులుతుంది అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేయగా. లోయర్ లిమిట్లో 0 ఉంది కాబట్టి ఎక్స్ 0కి సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా 0 అవుతుంది. సో ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే మనకి మిగులుతుంది. సో దాన్ని ఎలా రాసుకుంటున్నానండి 2l ఇంటూ కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఎల్ క్యాన్సిల్ అవుతాయి 2n/l హోల్ స్క్వేర్. ఓకే సో కాస్ 2n/, ఏమవుతుందండి 1 అవుతుంది కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి సో L²/2n/, హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ క్యూబ్ అవుతుంది 2n² ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2n²/² మిగులుతుంది. ఓకే సో క్యాలిక్యులేషన్ ఏంటంటే అంతకన్నా ఏం లేదు ఇందులో. సో ఈ వాల్యూ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇంకా ఎంత ఉందండి 1/l ఒకటి ఉంటుంది కదా. సో 1/lతో మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుందండి 1/l ఇంటూ L³/2n²/² అవుతుంది. ఒక L క్యాన్సిల్ అవుతుంది కాబట్టి L²/2n²/² అవుతుంది. సో ఈ వాల్యూ సో అప్పుడు ఏమవుతుందండి అది మైనస్ వాల్యూ అవుతుందండి మైనస్ వాల్యూ అది. సో 1/-1 హోల్ పవర్ 2n అవుతుందండి ఎంత అవుతుంది మైనస్ వాల్యూ అవుతుంది. సో అప్పుడు టోటల్ వాల్యూ ఎంత అవుతుందండి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు L²/3 మైనస్ L²/2n²/² అండి. ఓకేనండి. సో నెక్స్ట్ అండి సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p. సో pది ఫైండ్ అవుట్ చేద్దాం అండి. ఇంటిగ్రల్ 0 to L psi p cap psi star dx అండి. సో p ఆపరేటర్ ఏంటండి -IH/∂x. సో p సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం సో 2/L sin n/x/L -IH/∂x sin n/x/L dx. ఓకే సో IH కట్ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేసామండి 2/L -IH కట్ 0 to L sin n/x/L cos n/x/L. దీన్ని ∂x చేస్తే ఏమవుతుందండి కాస్ అవుతుంది cos n/x/L ఇంటూ n/l dx అవుతుంది. సో దాన్ని ఎట్లా రాసుకుంటున్నామండి దీన్ని ఒక 2 యాడ్ చేసుకుంటే మనం sin 2x కింద రాసుకోవచ్చు కదా. sin 2n/x/L dx కింద రాసుకున్నాను. ఈ 2 లోపలికి పంపించి దీన్ని మొత్తం కూడా నేను ఎలా రాశాను sin A 2 sin A cos B 2 sin A cos A ఫార్మెట్లో ఉంది కాబట్టి sin 2A ఫార్మెట్లో రాసుకున్నాను. సో దట్ ఇంప్లైస్ 1/L -IH కట్ n/x/L
n pi x by l ఇంటిగ్రల్ 0 to l sin 2n pi x by l dx అవుతుందండి. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి 1 by l ఇంటూ, సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి sin 2x. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది sin cos 2n pi x by l by 2n pi by l అవుతుంది. ఓకే, సో అప్పుడు దానికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసుకుంటే ఏమవుతుందండి 1 - 1 అవుతుంది. సో 0 cos 2n pi, సో 1 - 1 0 అవుతుంది. సో టోటల్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ మొమెంటం p ఈజ్ 0 అవుతుంది. సో నెక్స్ట్ అండి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p స్క్వేర్. సో రెండు విధాలుగా చేయొచ్చండి. వి నో దట్ E ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m. ఈ అంటే మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామండి. E ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై 2ml స్క్వేర్. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే 2m క్యాన్సిల్ అవుతుంది. దెన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై l స్క్వేర్. ఆర్ ఇలా కూడా చేయొచ్చు. ఎలాగండి, p ఈజ్ ఈక్వల్ టు h కట్ k, వీ ఆల్ నో. సో p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h కట్ స్క్వేర్ k స్క్వేర్ అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1 డైమెన్షన్లో n పై బై l. సో k స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే n స్క్వేర్ పై స్క్వేర్. సో n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై l స్క్వేర్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై l స్క్వేర్. ఫైనల్గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు l బై 2, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్ బై 3 మైనస్ l స్క్వేర్ బై 2n స్క్వేర్ పై స్క్వేర్, 2n స్క్వేర్ పై స్క్వేర్. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుని l స్క్వేర్ కామన్ తీసుకుంటే మనకి 1 బై l స్క్వేర్ ఇంటూ 1 బై 3 మైనస్ 1 బై 2n స్క్వేర్ పై స్క్వేర్ అవుతుందండి. l స్క్వేర్ కామన్ తీయడమే, అంతే. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p ఎంత వచ్చిందండి, మనకు 0 వచ్చింది. ఓకే, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p స్క్వేర్ ఎంత వచ్చిందండి, n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై l స్క్వేర్. సో నెక్స్ట్ మనకి సెవెంత్ బిట్లో ఏం అడిగాడండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ప్లస్ p అడిగాడు. సో x ఎంత అండి, l బై 2 అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ p ఈజ్ 0. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు l బై 2. ఇవన్నీ మనం బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనండి, సో ఇది కాస్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్ది l బై 2, ఇది l స్క్వేర్ ఇంటూ 1 బై 3 మైనస్ 1 బై 2n స్క్వేర్ పై స్క్వేర్, p ఈజ్ 0. ఎక్స్పెక్టెడ్ p స్క్వేర్ ఇది గుర్తుంటుంది, n స్క్వేర్ పై స్క్వేర్ బై h కట్ స్క్వేర్ బై n స్క్వేర్ పై స్క్వేర్ h కట్ స్క్వేర్ బై l స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ l బై 2. ఓకే, థ్యాంక్ యూ.